అందరికీ జై భీములు. నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్, దళిత భోజన పార్టీ జాతీయ అధ్యక్షుడిని, హైకోర్టు న్యాయవాదిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాం. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని నాతవరం మండలం గునుపూడి గ్రామంలో దళిత ఒంటరి మహిళ కొండ్రు సింహాద్రమ్మ సంబంధించిన ఇంటి స్థలాన్ని అధికార పార్టీ నాయకులు, అలాగే ఆ గ్రామ పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు మాకుమ్మడిగా మరి 8వ తారీఖు 3వ నెల 2020వ తేదీన గునుపూడి గ్రామంలో బాధితురాలు కొండ్రు సింహాద్రమ్మ ఇంటి మీద దాడి చేసి ఆమెను నిర్దాక్ష్యంగా బయటికి దోసేసి ఈ స్థలాన్ని సుమారుగా 4 సెంట్ల స్థలం సర్వే నెంబర్ 177 గునుపూడి రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 177 గ్రామం సంబంధించిన 4 సెంట్ల భూమి స్థలాన్ని దళిత ఒంటరి మహిళ కొండ్రు సింహాద్రమ్మ సంబంధించిన స్థలాన్ని మరి అధికార పార్టీ నాయకులు, గ్రామ అధికారులు, వీఆర్ఓ వీళ్ళంతా కూడా కుట్ర చేసి బలవంతంగా లాక్కొని వాళ్ళు ఏదో గ్రామ సచివాలయం కడతాం, అయినా మీరు మాలామాదికులు ఊరి మధ్యలో ఎలా ఉంటారు, గునుపూడి గ్రామంలో ఊరు అవతల కదా ఉండాలని చెప్పి కులం పేరుతో దూషించి ఆమె ఇంటిని బలవంతంగా లాక్కున్నారు, కబ్జా చేశారు. దానికి గునుపూడి గ్రామంలో ఉన్న పెత్తందారి వర్గాలంతా కూడా ఆధిపత్య వర్గాలు, అధికార పార్టీ నాయకులు, మరి రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు అంతా కూడా దళిత మహిళ కొండ్రు సింహాద్రమ్మ ఇంటి మీద దాడి చేశారు. దీని మీద నాతవరం మండల తహసీల్దార్ గారికి, అదేవిధంగా నాతవరం మండల పోలీసు వారికి కూడా ఒక ఫిర్యాదుని ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు మీద వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. సింహాద్రమ్మ తన భూమిని తన తండ్రి వారసత్వంగా దాదాపు 45 సంవత్సరాలుగా ఆ భూమి నివాసంలో ఉంటే మరి అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ ఆ గ్రామ అధికారులు ఇదంతా కూడా కుట్రపూర్తంగా గ్రామ నడిబొట్టులో దళితులు ఉండడానికి వీల్లేదని చెప్పి వీళ్ళని ఊరవతలు పెట్టాలని చెప్పి బలవంతంగా సింహాద్రమ్మ భూమిని ఆక్రమించారు. మరి గ్రామ సచివాలయం కడతామని చెప్పి గ్రామ సచివాలయం నిర్మిస్తున్నాం, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండాలి అని చెప్పి బెదిరించి లాగేసుకున్నారు. ఈ విషయం మీద నాతవరం పోలీసు వారు కూడా చెప్తే అధికార పార్టీ నాయకులకు తొత్తులాగా నాతవరం పోలీసు అధికారులు గాని, రెవెన్యూ అధికారులు గాని వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీళ్ళందరికీ కూడా వినతిపత్రాలు పంపించడం జరిగింది. అయినా స్పందించలేదు అధికారులు కూడా. తప్పనిసరి పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొండ్రు సింహాద్రమ్మ గారు ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సుమారుగా 45 సంవత్సరాల తాతల తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని మరి గునుపూడి గ్రామ అధికారులు వీళ్ళంతా కూడా అధికార పార్టీ నాయకులు కుట్ర చేసి ఆక్రమించుకున్న పరిస్థితుల్లో, దిక్కుతీర్చున్న పరిస్థితుల్లో జిల్లా రెవెన్యూ అధికారులు ఎవడో కూడా స్పందించలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కొండ్రు సింహాద్రమ్మ దళిత ఒంటరి మహిళ, షెడ్యూల్ కులాలకు సంబంధించిన మాల సామాజిక వర్గం. ఆమె పేదరాలు, భర్త కూడా లేడు. అలాంటి దీనురాలు యొక్క భూమిని లాగేసుకున్నారు. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మేము రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కొండ్రు సింహాద్రమ్మ సంబంధించిన బాధ, ఆమె ఆవేదన, అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా అధికారులు లేదంటే అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు వీళ్ళంతా చేసిన దౌర్జన్యం, గోండా పరిస్థితుల మీద గౌరవ హైకోర్టు వారు స్పందించి తక్షణం ఆ గ్రామ సచివాలయం పేరుతో గునుపూడి గ్రామంలో గ్రామ సచివాలయం పేరుతో నిర్మాణం చేస్తున్న భవనాన్ని ఆపండి, అది యథాస్థితిలో ఉంచండి, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా దాని జోలు పోవద్దని చెప్పి మరి గునుపూడి గ్రామ రెవెన్యూ అధికారులకి, పంచాయతీరాజ్ అధికారులకి, అలాగే మండల తహసీల్దార్ గారికి, నర్సీపట్నం సబ్ కలెక్టర్ గారికి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి, అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శులకి ఆదేశిస్తూ స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి స్టేటస్ కో ఆర్డర్ కాపీ పట్టుకొని సింహాద్రమ్మ నాతవరం మండల రెవెన్యూ అధికారులకి కలవడం జరిగింది. మరి గ్రామ రెవెన్యూ అధికారులకి పంచాయతీ అధికారులకి ఎవరైతే గ్రామ సచివాలయం పేరుతో అక్రమంగా నిర్మాణం చేస్తున్నారో అధికార పార్టీ కాంట్రాక్టర్లకి వీళ్ళందరూ కూడా హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు కూడా హైకోర్టు ఆదేశాల పట్ల చాలా నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో హైకోర్టు ఆదేశాలను అమలుపరచాలని హైకోర్టు చెప్పిన విధంగా స్టేటస్ కో ఇచ్చిన ఆదేశాలని యథాస్థితిలో ఉంచాలని ఈ రోజు మరి మాలమహానాడు నాయకులు అదేవిధంగా దళిత భోజన పార్టీ మరి విశాఖ జిల్లా రూరల్ ప్రాంత నాయకులు మద్దతుగా కొండ్రు సింహాద్రమ్మకు మద్దతుగా ఈ రోజు నర్సీపట్నం సబ్ కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వినతిపత్రం అంటే హైకోర్టు వారు ఇచ్చిన స్టేటస్ కో ఆదేశాలని అమలుపరచాలి. హైకోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల మీద అందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ రోజు సింహాద్రమ్మ మరి ఈ సంఘాలు దళిత భోజన పార్టీ మాలమహానాడు మరి హైకోర్టు నుంచి నేను కూడా రావడం జరిగింది. మేమందరం కూడా ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ద్వారా ప్రభుత్వం యొక్క హైకోర్టు యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము సిగ్గుపడుతున్నాం. మరి జగనన్న పాలనలో దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇంకా చివరికి మేము బ్రతుకుతున్న గుడిసెలు కూడా బీక్కొని వీళ్ళు సచివాలయాలు కడుతున్నారట. మంచిదే, కట్టుకోండి. గునుపూడి గ్రామంలో ప్రభుత్వ భూమి లేదా? గునుపూడిలో ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది? కావాలని ఎందుకు మీరు దళితుల భూమి మీద పడుతున్నారు? అంటే దళితులు ఎవరు కూడా మాలా మాదికులు గునుపూడి ఊరు గ్రామంలో బతకూడదా అని మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ రాజన్న రాజ్యం పేరుతో జరుగుతున్న గోండాల రాజ్యం, అధికారుల యొక్క నిర్లక్ష్యం, కనీసం స్పందించే దిక్కులేని పరిస్థితుల్లో ఈ నాతవరం నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ లో అధికారుల పరిస్థితి ఉంది. కాబట్టి హైకోర్టు ఆదేశాలు గాని మీరు అమలు చేయకుండా ఆదేశాలు ధిక్కరిస్తే మీ అందరి మీద కోర్టు ధిక్కరణ కింద జైలు పంపిస్తామని మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి హైకోర్టు ఆదేశాలు మీరు అమలుపరచండి. కాబట్టి హైకోర్టు వారు చెప్పిన స్టేటస్ కో ఆర్డర్ ని సబ్ కలెక్టర్ గాని, నాతవరం మండల తహసీల్దార్ గాని, జిల్లా కలెక్టర్ గాని మీరంతా హైకోర్టు ఆర్డర్స్ ని ఓబే చేసి తక్షణం ఊర్లో వెళ్లి అక్రమంగా నిర్మిస్తున్న చట్ట వ్యతిరేకంగా నిర్మాణాలు చేస్తున్న అధికార పార్టీ కాంట్రాక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు వీళ్ళంతా కూడా మాకుమ్మడిగా దళితులకు వ్యతిరేకంగా దళితుల పట్ల కుల వ్యవస్థతో చేస్తున్న ఈ కుల అణచివేతకి వ్యతిరేకంగా మేమంతా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. విశాఖ జిల్లా కలెక్టర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ మా యొక్క ఇది వినతి రాదిచ్చింది. హైకోర్టు ఆదేశాలకు నోటీస్ ఇచ్చాం. బాధితురాలు కొండ్రు సింహాద్రమ్మ ఈ రోజు సబ్ కలెక్టర్ ఇచ్చాం. మీరు 15 రోజుల్లో నిర్మాణాలు ఆపజేయకపోతే మీ అందరినీ అమరావతి హైకోర్టు రప్పిస్తామని హెచ్చరిస్తున్నాం. దళితుల పక్షాన, పేదల పక్షాన, కొండ్రు సింహాద్రమ్మ లాంటి దళిత యొక్క ఒంటరి మహిళల పక్షాన దళిత బహుజన పార్టీ, మాలమహానాడు వంటి సంఘాలు చాలా మద్దతుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మరి జిల్లా రెవెన్యూ యంత్రాంగం గాని, నాతవరం రెవెన్యూ యంత్రాంగం గాని హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి కొండ్రు సింహాద్రమ్మ జరుగుతున్న అన్యాయం మీద సింహాద్రమ్మకి మద్దతుగా ఆమె జీవించే మానవ హక్కుల్ని కాలరాసే మరి అధికారులు గాని, పోలీసు సంబంధించిన వ్యవస్థను కూడా చాలా నిర్లక్ష్యంగా చూస్తాం. ఈ విషయం మీద తప్పనిసరిగా మేము చట్టపరంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొండ్రు బాధితురాలు నాతవరం మండలం గునుపూడి గ్రామంలో దళిత ఒంటరి మహిళ కొండ్రు సింహాద్రమ్మకి జరిగిన అన్యాయం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, అటు న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్.